Good morning everyone. Today topic is recurrence formulae Jn of x. Recurrence formulae for Jn of x. First formula, prove that x into Jn dash of x equal to n into Jn of x minus x into Jn plus 1 of x. ఈ ఫార్ములాని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ జేఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా మనకి తెలుసు కాబట్టి ఆ ఫార్ములా రాస్తున్నాం. అందుకే ఏం రాసామమ్మా ఇక్కడ? వీ నో దట్ జేఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to infinity minus 1 power r into x by 2 whole power n plus 2r into 1 by r factorial into gamma of n plus r plus 1 where n is a positive integer. Jn of x ki differentiate చేస్తున్నాం. Differentiating with respect to x we have Jn of x ki derivative Jn dash of x equal to summation r equal to 0 to infinity minus 1 power r into 1 by r factorial into gamma of n plus r plus 1 into 1 by 2 power n plus 2r into ఇక్కడ ఫంక్షన్ అనేది మనకి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 2r ఉంది. అంటే ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కాబట్టి అదే ఫామ్లో రాస్తున్నాం. ఎన్ ప్లస్ 2r ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 2r మైనస్ 1. బోత్ సైడ్స్ కూడా ఎక్స్తో మల్టిపుల్ చేసి రాసాం. x into j n dash of x equal to summation r equal to 0 to infinity minus 1 power r into n plus 2r by r factorial into gamma of n plus r plus 1 into x power n plus 2r minus 1 into x into 1 by 2 power n plus 2r equal to summation r equal to 0 to infinity minus 1 power r into n plus 2r by r factorial into gamma of n plus r plus 1 into ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 2r మైనస్ 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది, పవర్లో 1 ఉన్నట్టు. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఏమవుతాయి అమ్మా? యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 రెండూ కూడా క్యాన్సిల్. అంటే ఎక్స్ బై 2 హోల్ పవర్ ఎన్ ప్లస్ 2r. This is equation A equal to summation r equal to 0 to infinity minus 1 power r into n by r factorial into gamma of n plus r plus 1 into x by 2 whole power n plus 2r plus summation r equal to 0 to infinity minus 1 power r into 2r by r factorial into gamma of n plus r plus 1 into x by 2 whole power n plus 2r. ఈ స్టెప్ అమ్మ ఈ ముందు టర్మ్ చూడండి, ఇక్కడ n ప్లస్ 2r ఉంది కదా, స్ప్లిట్ చేసి రాసాం ఈక్వేషన్ ఏని. అంటే ఈ సమ్మేషన్ మైనస్ 1 హోల్ పవర్ r, ఈ బై టర్ము x బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r అనేది ఈ 2 టర్మ్స్కి ఉంటుంది కాబట్టి సపరేట్ చేసి రాసాం. ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ r ఇంటూ n బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ r ప్లస్ 1 ఇంటూ x బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r. అంటే ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాశాను. ప్లస్ నెక్స్ట్ ఇక్కడేం రాస్తున్నాము అంటే ఇక్కడ x బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r ఉంది. ఈ టర్మ్కి x బై 2ని మల్టిపుల్ చేసి డివైడ్ చేసి రాస్తున్నాం. డివైడ్ చేసిన టర్మ్ పైకి వస్తే ఏమవుతుంది? మైనస్ 1 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ x బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r ఉంది, ఇక్కడ x బై 2 హోల్ పవర్ మైనస్ 1 వస్తుంది. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ అవుతాయి కాబట్టి x బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r మైనస్ 1 అనే టర్మ్ రాసుకున్నాం. ప్లస్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ 2r by r factorial into gamma of n plus r plus 1 into x by 2 into x by 2 whole power n plus 2r minus 1 కింద రాసుకున్నాం. ఇక్కడ చూడండి 2 2 రెండు కూడా క్యాన్సిల్, మిగిలిన టర్మ్ రాస్తున్నాం. ఫస్ట్ టర్మ్ ప్లేస్లో ఈ ఎన్ని బయటకు రాసుకున్నా, n ఇంటూ మిగిలిన టర్మ్ అంతా కూడా దేనికి ఫార్ములా అంటే జేఎన్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా కాబట్టి అదే రాసాం. n ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్
ఎక్స్ ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 2 అనేది క్యాన్సిల్ అయిందమ్మా, మిగిలిన టర్మ్ రాసుకున్నాం. ఎక్స్ని బయటకు తీసుకొచ్చి రాసా. ఎక్స్ ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ ఆర్ ఇంటూ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r మైనస్ 1 ఈక్వల్ టు n ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్. అంటే ఫస్ట్ టర్మ్ యాస్టీస్ అలానే రాసాం. నెక్స్ట్ సమ్మేషన్ ఆర్ వాల్యూస్ ఎక్కడి స్టార్ట్ అయినాయి మనకి 0 టు ఇన్ఫినిటీ ఉన్నాయి. ఫస్ట్ ఆర్ ప్లేస్లో 0 రాసామనుకోండి, 0 బై కదా వచ్చేది, అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. అందుకే దాని ప్లేస్లో 0 రాసేసాం. 0 రాస్తే ఇంకెక్కడి స్టార్ట్ అవుతాయి అమ్మ, ఆర్ వాల్యూస్ 1 నుండి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ రాసాం. -1 హోల్ పవర్ ఆర్ ఇంటూ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ని ఎలా రాసాము అంటే ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కింద రాసుకున్నాం. ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r మైనస్ 1. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండిట్లో కూడా ఆర్ అనేది క్యాన్సిల్ అయింది. మిగిలిన టర్మ్స్ రాస్తున్నాను. ఫస్ట్ టర్మ్ యాస్టీస్ n ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. ఇక్కడ -1 హోల్ పవర్ ఆర్ ఒక్కటే ఉంది, దానికి -1 హోల్ పవర్ 1 ఇంటూ -1 హోల్ పవర్ -1 అంటే -1ని మల్టిపుల్ చేసి డివైడ్ చేసి రాస్తున్నాం. డివైడ్ చేసిన టర్మ్ పైకి వస్తే -1 అవుద్ది. ఇక్కడ ఆల్రెడీ -1 హోల్ పవర్ ఆర్ ఉంది, అంటే బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ అవుతాయి. కాబట్టి -1 హోల్ పవర్ ఆర్ -1 కింద రాసుకున్నా. -1 ఇంటూ -1 హోల్ పవర్ ఆర్ -1 ఇంటూ 1 బై ఆర్ -1 ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r మైనస్ 1. ఇక్కడ r మైనస్ 1 నేను ఎస్ అని తీసుకున్నా. పుట్ r మైనస్ 1 ఈక్వల్ టు ఎస్. r అంటే ఏం రాసుకోవచ్చమ్మా, -1 అటు సైడ్ వెళ్తే +1 అవుతుంది. ఇక్కడ r మైనస్ 1 ప్లేస్లో ఎస్ రాస్తామంటే ఎస్ ఫ్యాక్టోరియల్. ఈ r మైనస్ 1 ప్లేస్లో ఎస్ని సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. ఈక్వల్ టు n ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్మేషన్ ఎస్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ ఎస్ ఇంటూ 1 బై ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ n ప్లస్ 1 ప్లస్ 2s. ఫస్ట్ టర్మ్ యాస్టీస్ అలానే ఉంటుంది, అంటే n ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్. ఈ సెకండ్ టర్మ్లో ఎక్స్ అనేది రాస్తున్నా. మిగిలిన టర్మ్ అంతా కూడా ఏ ఫార్ములా ఫామ్లో ఉంది అంటే jn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఫామ్లో ఉంది. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ మైనస్ ఎక్స్ ఇంటూ jn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. దేర్ఫోర్ ఎక్స్ ఇంటూ jn డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు n ఇంటూ jn ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ jn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. ఈ ఫార్ములాని ఎలా రాయొచ్చు అంటే d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ n ఇంటూ jn ఈక్వల్ టు మైనస్ ఎక్స్ పవర్ మైనస్ n ఇంటూ jn ప్లస్ 1 ఆఫ్. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, ప్రూవ్ దట్ x ఇంటూ jn డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ n ఇంటూ jn ఆఫ్ ఎక్స్ ప్లస్ x ఇంటూ jn మైనస్ 1 ఆఫ్ ఎక్స్. సొల్యూషన్ jn ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా మనకు తెలుసు కాబట్టి అదే ఫార్ములా రాస్తున్నా. వీ నో దట్ jn ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r ఇంటూ 1 బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ ఆర్ ప్లస్ 1 వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. దానికి డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నాం. jn ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ jn డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ ఆర్ ఇంటూ 1 బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2r ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r మైనస్ 1 ఇంటూ ఎక్స్ కోఎఫిషియంట్ 1/2 కాబట్టి అదే రాస్తున్నా 1/2. బోత్ సైడ్స్ కూడా ఎక్స్తో మల్టిపుల్ చేసి రాద్దాం.
x into jn dash of x equal to summation r equal to 0 to infinity minus 1 whole power r into n plus 2r by r factorial into gamma of n plus r plus 1 into x by 2 whole power n plus 2r minus 1 into x by 2 equal to summation r equal to 0 to infinity minus 1 whole power r into ఈ n plus 2r కి nని ప్లస్ చేసి మైనస్ చేసి రాస్తున్నా అంటే n plus 2r plus n minus n by r factorial into gamma of n plus r plus 1 ఇంటూ ఈ రెండిట్లకి చూడండి బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసి రాస్తున్నా ఎక్స్ బై 2 హోల్ పవర్ ఎన్ ప్లస్ 2r మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ ఇక్కడ n ప్లస్ n అంటే 2n ప్లస్ 2r అనేది ఒక టర్మ్ కింద మైనస్ n ఒక్కటే ఒక టర్మ్ కింద తీసుకుని ఈ టర్మ్స్ సమ్మేషన్ అన్నీ కూడా రెండిట్లకి సపరేట్ చేసి రాద్దాం ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ 2n plus 2r by r factorial into gamma of n plus r plus 1 into x by 2 whole power n plus 2r minus summation r equal to 0 to infinity minus 1 whole power r into n by r factorial into gamma of n plus r plus 1 ఇక్కడ ఈ లాస్ట్ టర్మ్ని ఫ్రంట్కి రాసుకుంటున్నాను మైనస్ ఈ n అనేది ఫ్రంట్కి రాద్దాం మైనస్ n into summation r equal to 0 to infinity minus 1 power r into 1 by r factorial into gamma of n plus r plus 1 into x by 2 whole power n plus 2r plus ఈ ఫస్ట్ టర్మ్ ఇక్కడ రాస్తున్నానమ్మా సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ r ఇంటూ ఈ టూ టర్మ్స్లో చూడండి 2 అనేది కామన్గా ఉంది కామన్ తీసి రాస్తున్నా 2 ఇంటూ n ప్లస్ r by r factorial into gamma of n plus r plus 1 into x by 2 whole power n plus 2r ఈ టర్మ్కి x by 2 పవర్ మైనస్ 1 ఇంటూ x by 2 హోల్ పవర్ 1ని మల్టిపుల్ చేసి రాస్తున్నాం చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయితే మిగిలేది ఈ టర్మే ఉంటుంది ఈ రెండు కూడా మల్టిపుల్ చేసి రాస్తున్నా ఇక్కడ బై 2 ఉంది ఇక్కడ ఇంటూ 2 రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి ఈ రెండు కూడా బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేసి రాయాలి ఈక్వల్ టు మైనస్ n ఇంటూ n తర్వాత టర్మ్ అంతా కూడా jn ఆఫ్ x ఫార్ములా ఉంది కాబట్టి దాని ప్లేస్లో అదే రాస్తున్నాం jn ఆఫ్ x ప్లస్ x అనేది బయటికి రాసుకుంటున్నాం సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ n ప్లస్ r బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ r ప్లస్ 1 ఇంటూ x బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r మైనస్ 1 ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాస్తున్నా సెకండ్ టర్మ్ ప్లేస్లో ఎక్స్ ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎన్ ప్లస్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ ప్లస్ ఆర్ ప్లస్ 1 నేను ఎలా రాస్తున్నానంటేనమ్మా గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 అంటే ఫార్ములా ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ ఎన్ ప్లేస్లో ఏముంది ఇక్కడ మనకి ఎన్ ప్లస్ ఆర్ ఉంది అందుకే ఏం రాసుకున్నాం ఎన్ ప్లస్ ఆర్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ ప్లస్ ఆర్ కింద రాసుకున్నాం ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ ఎన్ ప్లస్ 2r మైనస్ 1 ఈ ఎన్ ప్లస్ ఆర్ అనేది న్యూమరేటర్లో ఉంది డినామినేటర్లో ఉంది కాబట్టి రెండు కూడా క్యాన్సిల్ చేసి రాద్దాం మిగిలిన టర్మ్స్ రాస్తున్నా ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అంటే మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ r ఇంటూ 1 బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ r ఇంటూ x బై 2 హోల్ పవర్ n మైనస్ 1 ప్లస్ 2r ఈక్వల్ టు మైనస్ n ఇంటూ jn ఆఫ్ x ప్లస్ x ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ r ఇంటూ 1 బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n మైనస్ 1 ప్లస్ ఆర్ ప్లస్ 1 అంటే ఈ n ప్లస్ ఆర్కి 1ని ప్లస్ చేసి మైనస్ చేసి రాస్తున్నాం ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ n మైనస్ 1 ప్లస్ 2r ఇప్పుడు ఇదంతా కూడా ఏ ఫార్ములా ఉంది అంటే jn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఫామ్లో ఉంది అందుకే దీని ప్లేస్లో jn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ అని రాశాను ఈక్వల్ టు మైనస్ n ఇంటూ jn ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ jn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ దేర్ ఫోర్ ఎక్స్ ఇంటూ jn డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ n ఇంటూ jn ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ jn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ప్రూవ్ దట్
2 into jn dash of x equal to jn minus 1 of x minus jn plus 1 of x. Proof. రికరెన్స్ ఫార్ములాస్ 1, 2 నుండి రాస్తున్నాం. ఫస్ట్ రికరెన్స్ ఫార్ములా, సెకండ్ రికరెన్స్ ఫార్ములాస్ రెండూ కూడా రాసుకున్నాం. ఫస్ట్ రికరెన్స్ ఫార్ములా అంటే ఏంటమ్మా, ఎక్స్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జేఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్. అలానే సెకండ్ రికరెన్స్ ఫార్ములా అంటే ఎక్స్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ 2 రికరెన్స్ ఫార్ములాస్ని కూడా యాడ్ చేసి రాస్తున్నా. ఎల్హెచ్ఎస్ రెండు యాడ్ అవుతాయి, అలానే ఆర్హెచ్ఎస్ కూడా యాడ్ అవుతాయి. ఎల్హెచ్ఎస్ రెండు యాడ్ చేసినప్పుడు చూడండి రెండు సేమ్గానే ఉన్నాయి కాబట్టి ఈ రెండు ప్లస్ చేస్తే 2x జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జేఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్. ఇక్కడ ప్లస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మిగిలిన టర్మ్స్ రాసాం. ఈ మిగిలిన టర్మ్స్లో చూడండి రెండిట్లో కూడా ఎక్స్ కామన్గా ఉంది, కామన్ తీసి రాసుకున్నాం. 2x ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ జేఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ చేసుకున్నాం, బోత్ సైడ్స్ ఎక్స్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయింది. మిగిలిన టర్మ్ దేర్ ఫోర్ 2 ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జేఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ద థర్డ్ రికరెన్స్ ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ దమ్మ, ప్రూవ్ దట్ 2n ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ జేఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. సేమ్ థర్డ్ రికరెన్స్ ఫార్ములా చేసినట్టే రికరెన్స్ ఫార్ములా 1 రాసుకున్నాం, 2 రాసుకున్నాం, రెండూ కూడా రాసుకున్నాం. థర్డ్ రికరెన్స్ ఫార్ములాలో రెండూ కూడా యాడ్ చేసాం, ఇక్కడ రెండూ కూడా సబ్ట్రాక్ట్ చేసి రాస్తున్నాం, అంటే రెండు మైనస్ చేసి రాస్తున్నాం. మైనస్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఎక్స్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ n ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్. ఫస్ట్ది ప్లస్ టర్ము, నెక్స్ట్ది మైనస్ టర్మ్, రెండు కూడా క్యాన్సిల్ అయితే 0. ఇక్కడ చూడండి ఎన్ జేఎన్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎన్ జేఎన్ ఆఫ్ ఎక్స్, రెండు కూడా యాడ్ చేసి రాస్తున్నా. 2n ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ 2 టర్మ్స్లో మైనస్ ఎక్స్ కామన్గా ఉంది, కామన్ తీసి రాసాం. మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. బోత్ సైడ్స్ కూడా ఇక్కడ ఆర్హెచ్ఎస్లో 2n జేఎన్ ఆఫ్ ఎక్స్ టర్మ్ ఉంది. ఈ టర్మ్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చి రాద్దాం. ఇది ప్లస్ టర్మ్ కదా, ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. మైనస్ 2n జేఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. బోత్ సైడ్స్ కూడా మైనస్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలిన టర్మ్ రాస్తున్నా. దేర్ ఫోర్ 2n ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ జేఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ఫోర్త్ రికరెన్స్ ఫార్ములా. నెక్స్ట్ ఫిఫ్త్ రికరెన్స్ ఫార్ములా అమ్మ, ప్రూవ్ దట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఈ ఎల్హెచ్ఎస్ టర్మ్ని కన్సిడర్ చేసుకుని రాస్తున్నా. కన్సిడర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ టర్మ్కి డిఫరెన్షియేట్ అనేది ఎక్స్కి చేయాలి. రెండు ఫంక్షన్లే కాబట్టి యూవీ ఫార్ములా అప్లై చేసి రాస్తున్నానమ్మా. ఫార్ములా ఏంటి, యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. ఆ ఫార్ములా అప్లై చేసి రాస్తున్నా. యూ అంటే ఎక్స్ పవర్ మైనస్ ఎన్, అదే రాసుకున్నాం. వి అంటే ఇక్కడ జేఎన్ ఆఫ్ ఎక్స్, దానికి డెరివేటివ్ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వి ఇంటూ అంటే జేఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ యూకి డెరివేటివ్, ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది. ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కాబట్టి మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ఇంటూ దీనికి ఇక్కడ ఎక్స్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 రెండు కూడా మల్టిపుల్ చేసి రాస్తున్నా. రెండు క్యాన్సిల్ అయితే మిగిలేది ఎక్స్ పవర్ మైనస్ ఎన్నేనమ్మా. ఇంకా ఇక్కడ ఈ టర్మ్ని మల్టిపుల్ చేసి రాస్తున్నాం. ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్
మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎన్ ఈక్వల్ టు ఈ రెండిట్లకి చూడండి బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ అవుతాయి అంటే ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా రాసుకున్నాం. ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ దానికి ఫార్ములా ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము క్యాన్సిల్, మిగిలిన టర్మ్ రాసుకున్నాం ఇక్కడ. మైనస్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి అదే రాసుకున్నాం ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. రెండిట్లకి బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేసి రాసాం. పవర్స్ యాడ్ అయినప్పుడు ఇక్కడ మైనస్ 1 ఉంది, ఇక్కడ ప్లస్ 1, రెండు కూడా క్యాన్సిల్ అమ్మ, మిగిలిన టర్మ్ రాసుకున్నాం. దేర్ ఫోర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. థ్యాంక్ యూ.